దేశంలో ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 232 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. త్వరలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారికి వచ్చే వేతనం, ఇతర ప్రోత్సాహకాలపై ఆసక్తి నెలకొంది. ఈ విశేషాలేంటో ఒకసారి చూద్దాం. ఎంపీ జీతం ప్రస్తుతం ఎంపీ నెలకు ₹1,00,000 జీతంగా పొందుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా 2018లో ఈ జీతాన్ని నిర్ణయించారు. నియోజకవర్గ అలవెన్స్ ఎంపీలు నెలకు 70,000 నియోజకవర్గ అలవెన్స్ అందుకుంటారు. ఆఫీస్ ఖర్చులు ఆఫీస్ ఖర్చుల కోసం 60,000 అదనంగా అందుకుంటారు. వీటిని స్టేషనరీ, టెలికమ్యూనికేషన్, సాఫ్ట్ సాలరీస్ కోసం వాడతారు. రోజువారీ భత్యం పార్లమెంట్ సమావేశాలు లేదా కమిటీ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో ఎంపీలు ఢిల్లీకి వస్తే రోజువారీగా అదనంగా ₹2,000 భత్యంగా ఇస్తారు. ప్రయాణ ఖర్చులు ఎంపీలు వారి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 34 సార్లు దేశీయ విమాన ప్రయాణం ఉచితంగా ఉంటుంది. అధికారిక లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫస్ట్ క్లాస్ రైల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇక ఎంపీలు నియోజకవర్గాల పరిధిలో ప్రయాణించినప్పుడు మైలేజ్ అలవెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. హౌసింగ్ అండ్ ఆశ్రయం ఎంపీలకు ఎలాంటి అద్దె లేకుండా ఢిల్లీలోని ప్రైమ్ ఏరియాలో 5 ఏళ్ల పాటు ఆశ్రయం కల్పిస్తారు. సీనియారిటీని బట్టి ప్రత్యేకంగా బంగ్లాలు కూడా కేటాయిస్తారు. అధికారికంగా ఇచ్చే ఆశ్రయం వద్దనుకునేవారు హౌసింగ్ అలవెన్స్ కింద నెలకు 2 లక్షలు పొందవచ్చు.